పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములతో మనందరి ఉద్దేశంలో ప్రభువును అర్పించుకుందాం. అరుణ్ కుమార్కి పని దొరికినందుకు కృతజ్ఞతగా అరుణ్, స్పందన మంచి ఆరోగ్యం, చిన్నారి బిడ్డల ఆద్య, సహస్ర దైవ భయం మరియు పరలోక జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు సమత మేరీ, కె మరియదాస్, పద్మల మోకాళ్ళ సమస్య నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత, ఆరోగ్యం, జ్యోత్స్న జీవన్లకు పిఆర్ త్వరగా రావాలని, జ్యోత్స్న రాస్తున్న డెంటిస్ట్ ఎగ్జామ్లో ప్రభు సహాయం చేయాలని, మరియు ఫాదర్ సిరిల్ గారు మరియు బృందం ప్రార్థనలో మా ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోవాలని మరియ తల్లి ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జి మోనికమ్మ మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత, మరియు కె సురేష్ బాబును ప్రమాదం నుండి తప్పించినందుకు, ఆపరేషన్ విజయవంతం అయినందుకు కృతజ్ఞతగా సంపూర్ణ స్వస్థత. జి ఆరోగ్య జ్యోతికి రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినట్లుగా, మరియు ప్రసాద్, రిషిత, అమ్మిషాలపై ప్రభు దీవెనలు కురిపించినట్లుగా, కె ఆనందరావు, సురేష్ బాబు త్రాగుడు నుండి సంపూర్ణ విడుదల, ప్రకాశమ్మ, వేలాంకణి రాణి మరియు లాహిత్య మంచి ఆరోగ్యం, శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు జి మోనికమ్మ. వీరితో పాటు నిన్నటి రోజు మనము అర్పించినట్టు మరొకసారి తుఫానులో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆ ప్రాంతంలో ఉన్న బిడ్డల యొక్క బాధలు, ఆ కీడుల నుండి దేవుడు తప్పించి త్వరలోని బయటపడు మార్గమును దేవుడు వారికి దయచేయమని కూడా భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్.
సీరాకు గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభు నీవు నాకు తండ్రివి, ఈ ఆపదలలో నన్ను చెయ్యి విడువక్కుము అని భక్తునితో మనం కూడా ఈరోజు ప్రార్థిస్తాం. అనేక మంది ఇబ్బందులలో ఈ తుఫాను మధ్యలో పోరాడుతుండగా, దేవా ఈ ఆపదలలో మా చెయ్యి విడువక్కుము అని వాళ్ళ తరపున మన మధ్యస్థ ప్రార్థన చేసే రోజు ఇది. సిరాక్ చాప్టర్ 51 verse 10. O God, in this moment of tribulation and danger, don't leave our hands. Let us join with the people who are struggling in this storm-like situation close by Andhra, Telangana and also Orissa, and pray for all of them today once again. ఈ దినమంతా ఇక్కడ సెంటర్లో కూడా ఉదయం మీకు పూజలో చెప్పినట్టే మాట ఇచ్చినట్టు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరాధన జరుగుతుంది. ప్రజలను తప్పించండి, రక్షించండి అని మీరు కూడా దయచేసి ప్రార్థనలు గడిపి ఈ పరిస్థితిని మార్చడానికి ప్రార్థించండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనంలో, నీవు భయపడవలదు, ప్రభువు నీ చెయ్యి విడువడు, దిగులు పడవలదు, ప్రభువు నీ చెయ్యి విడువడు, ఆయన నీకు సహాయపడును, నీకు తోడుగా ఉండును. Deuteronomy 31:12. The word of God says, do not be afraid, God will not leave your hands. Do not let your heart be troubled, for God will never leave you, He will help you. మొదటి గుర్తులో తల్లి బిడ్డను ఏ విధంగా లాలించి పాలించి పెంచుతుందో యెషయా 66:12 ప్రకారం మనలను దేవుడు తల్లివలే దీవించే దేవుడని, చేతులలోనికి ఎత్తుకునే దేవుడని, ఒడిలో కూర్చోబెట్టుకొని లాలించే దేవుడని పాడబోతున్నాం. ఎస్, as mother comforts a child, takes and puts the child on the lap, and how the mother will comfort, same way our God will comfort. ఈ టైంలో ఆ తుఫాను మధ్యలో పోరాడుతున్నటువంటి ప్రజలకు ఈ పాట విడుదలగా, ఓదార్చే మాటగా, పరిస్థితిని మార్చే పాటగా మాడాలని భక్తితో ఈ దినమంతా ఇక్కడ జరుగుతున్న ప్రార్థనతో ఈ కరుణ జపమాలలో కరుణ కోసం ప్రార్థించి అడుగుదాం. ఎవరు నా చెయ్యి విడిచినా యేసు చెయ్యి విడువడు, ఎవరు నా చెయ్యి విడిచినా యేసు చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, యేసు చెయ్యి విడువడు, యేసు చెయ్యి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును నన్ను పాలించును, లాలించును నన్ను పాలించును, ఎవరు నా చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువడు. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇప్పుడున్న పరిస్థితిలో అటు ఆంధ్ర తర్వాత అనేక ప్రదేశాలలో మరి ముఖ్యంగా కొన్ని జిల్లాలలో మరి కరెంటు స్తంభాలు విరిగి కింద పడడం, తర్వాత చెట్లు ఇరగడం, రహదారి కూడా మూయబడడం, ఇలాంటి చాలా విషయాలు జరుగుతున్న దాన్ని నాకన్నా ఎక్కువగా మీరు చూస్తున్నారు. యు ఆర్ వాచింగ్ హౌ ద కరెంట్ పోల్స్ ఆర్ ఫాలింగ్ ఆఫ్, ట్రీస్ ఆర్ broken and then they are blocking the way and people don't have current and they are struggling. చీకటి క్రమకొన్నదని చాలా చోట్లలో చెప్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఉన్న ప్రజల కోసం ఈరోజు కూడా ఇక్కడ సెంటర్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన జరుగుతుంది. ఉదయం మీకు చెప్పాను, అన్ని ప్రార్థన సెంటర్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ప్రేరేపించి అందరూ ప్రార్థనలు కూర్చోబెట్టండి అని మీరు చేస్తున్నారని నమ్ముచున్నాను. అలాగే ప్రార్థన ఎన్ని కూటాలు ఉన్నాయి, ఎంతమంది మీ గ్రూప్స్ ఉన్నాయో అందరికీ తెలియచేస్తూ ప్రార్థించండి. ఇలాంటి సమస్యల్లో మనం ఇరుక్కుంటేనే ఆ పరిస్థితులు తెలుస్తాయి. ఇఫ్ వీఆర్ కాట్ అప్ ఇన్ దాట్ సిచ్యువేషన్ వేర్ నో కరెంట్, నో వాటర్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డార్క్నెస్, నో వే టు గో అండ్ కొండలు విరిచిపడడం ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రార్థన చేసుకుంటూ ఈ వాక్యాన్ని స్మరిస్తాం. కీర్తన 107, 12, 13. వారు ఘోర శ్రమల వలన కృంగిపోయి కూలి పడిపోయినప్పుడు లేవనెత్తు వారు లేరైరి. అంతటా జనులు తమ శ్రమలలో ప్రభువునకు మొరపెట్టగా అతడు వ్యధల నుండి విడిపించెను. Psalm 107 verse 12 and 13. When they were in deep trouble and they didn't have anybody to help them, when they cried to God, and God heard their groaning and He delivered them from all their troubles. ఈ వాక్యం ఆ ప్రదేశంలో ఉన్న ప్రజల కోసం ప్రవచన రూపంలో అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రజలను ప్రభు కాపాడమని మనం వాళ్ళ తరపున మొరబెడతాం. అక్కడ ఏ మొరబెడుతున్నారు, ఏ బాధల్లో ఉన్నారో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు కరుణ జపమాల భక్తితో ప్రార్థిస్తాం. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడును, వేడుకొందునే కాపాడును. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. చిన్నపిల్లలు, వృద్ధ వయసులో ఉన్నవారు, ఆసుపత్రికి వెళ్ళవలసిన వాళ్ళందరి శ్రమలలో ఆ ప్రదేశంలో ఉంటారో వాళ్ళందరినీ తలంచి వాళ్ళకు అర్పించి ప్రభు కనికరించమని కరుణ జపమాల జరుగుతుంది. కరుణ టైం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొన్న వాక్య పరిచర్య చేసి బెర్గ్మాన్స్ గారు చెప్పిన 3 ఎస్ అన్నాడు. తర్వాత జీసస్ అన్నాడు. అంటే సిన్, సిక్నెస్, తర్వాత సేటన్, పాపము, వ్యాధి, సాతాను, ఇవన్నిటికీ దేవుడే ఆన్సర్గా యస్సు అని మారుతాడని ఆయన చెప్తూ ఉన్నాడు. సో జీసస్ ఈస్ ది ఆన్సర్. ఏసే ఇటువంటి పరిస్థితులన్నిటికీ జవాబు. కీర్తన 11:14 కానీ నీవు అన్నీ గమనింతువు, నరుల బాధలను విచారములను తెలుసుకొందు, వారికి సహాయం చేయుటకు సిద్ధముగా ఉందువు. Psalm 11:14 Lord, you keep observing everything what the human beings go through, the mortals go through in their troubled moments, and you are getting ready to help them. Jesus, please help our people, our own people who are struggling in our states with this storm is our prayer today. ఈ తుఫాను మధ్యలో చిక్కుకొని ఇరుక్కున్న మా సహోదరి సహోదరులకు సిద్ధముగా ఉన్నావని చెప్పావు కదా, సహాయం చేస్తావని. సహాయం చేయము ప్రభా అని కుటుంబ ప్రార్థన చేయండి, వ్యక్తిగత ప్రార్థనలు చేయండి, సంఘ ప్రార్థనలు చేయండి. భక్తితో కరుణను కోరుకుందాం. దేవుడు ఒకరే ఈ పరిస్థితిని మార్చగలుగుతారు. ఒక న్యూస్లో నేను విన్నాను, ప్రపంచంలో అధికంగా ఉన్నటువంటి ఒక ఘోరమైన తుఫాను ఇది అని ఒకరు రాస్తున్నారు. మరి ఎంత నిజమో తెలియదు. ఇటువంటి పరిస్థితులన్నింటినీ దేవుడు దీవించమని, కాపాడమని, వ్యాధి, బాధలు, కష్టాలు, కరుణ కోసం ఎదురుస్తున్న ప్రతి ఒక్కరి కోసం ఈ గుర్తును అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. వ్యాధి బాధలు నన్ను వేధిస్తున్నను, వ్యాధి బాధలు నన్ను వేధిస్తున్నను, కరుణతో చూచి నన్ను స్వస్థపరచును, కరుణతో చూచి నన్ను స్వస్థపరచును. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు, ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. వ్యాధి బాధలతో, అనేకమైన క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలను కూడా అర్పిస్తూ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి ఆంధ్ర తర్వాత ఒరిస్సా తర్వాత తమిళనాడు ప్రాంతంలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తున్నామని వాళ్ళ కోసం చెప్పండి. అలాగే మీకు తోచిన సహాయములు తెలియచేయండి. కొన్నిసార్లు సెల్ ఫోన్ కూడా అది పవర్ లేదు కావునే ఆగిపోయి ఉండవచ్చు. అలాంటి ప్రదేశంలో ఉన్న ప్రజలందరినీ అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. ఎక్కడెక్కడ ఏ కీడులు సైతానుడు అనేక రంగాలలో నిప్పును పంపిస్తూ అనేక మందిని ఈకట్లు పెడుతున్నాడో, వరదలు ఇవన్నిటి మధ్యలో చిక్కుకున్న ప్రజలను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ ప్రొటెక్షన్ కోసం, సంరక్షణ కోసం, మన సంరక్షణ కోసం కూడా ప్రభుని ప్రార్థన చేస్తూ అందరు కలిసి పలుకుదాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును ఈ తుఫాను వలన ఇబ్బందులలో ఉన్న ప్రజలందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, సెయింట్ ఫాస్టినా, బెత్మాన్స్ గారు రాసిన పాటే ఇది. చక్కటి పాటల ద్వారా అనేక మందిని దేవుడు తాకుతున్నాడు. మొన్న ఎంతమంది వచ్చి స్వస్థత కూటంలో అక్కడికి వచ్చినప్పుడు పాల్గొన్నారో వారి ఉద్దేశములను కూడా మనం అర్పించి ప్రార్థన చేద్దాం. అప్పుడు ఫాదర్ గారు చెప్పినటువంటి ఇంకొక మాట రిథమెటిక్ మాట ఏంటంటే సిన్నర్కి డిన్నర్ అన్నాడు. అంటే జకయ్య జీవితంలో పాపముతో ఉన్నటువంటి వ్యక్తికి పాపి అంటే సిన్నర్ అంటారు. డిన్నర్ అంటే రాత్రికి భోజనం దేవుడు పెట్టాడు. సిన్నర్కి డిన్నర్ అని చెప్పాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకి చాలా సంతోషం కలిగింది, పాపికి సంతోషం కలిగింది. జీసస్ బ్రింగ్స్ పీస్, జాయ్ ఫర్ దోస్ హూ ఫీల్ ఐఎమ్ అ సిన్నర్. ఎవరైతే లోకంలో రక్షణ పొందలేక బాధపడుతున్నారో ఆ రక్షణ సంతోషాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. లూకా 19:6 అలా చెప్తుంది. అతడు వెంటనే దిగి వచ్చి ఆనందముతో ఆయనకి స్వాగతము ఇచ్చెను. హీ గాట్ డౌన్ క్విక్లీ అండ్ ఇన్వైటెడ్ జీసస్ టు హిస్ హోమ్ ఫుల్ ఆఫ్ జాయ్. ఇట్స్ కాల్డ్
జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ సంతోషం. ఈరోజు అనేక మందికి అది లేదు. డబ్బు సంతోషం ఉంది కానీ కొద్దిపాటిది, తాత్కాలికమైనది, దానికోసం ఉరుకుతున్నారు. తర్వాత అది కూడా సంతోషం ఇవ్వక మెంటల్ పేషెంట్గా మారిపోతున్నారు. గొప్ప గొప్ప నాయకులు కూడా అలా అయిపోతున్నారు. యాక్ట్రెస్, సినిమా యాక్ట్రెస్, వాళ్ళకు ఫ్యాన్స్ ఉన్నారు కానీ చివరికి వాళ్ళ జీవితం అట్లా అయిపోతున్నాయి. ఇది దేవుడు ఒక్కరే ఇవ్వగలిగిన సంతోషం. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. మీరందరూ పొందుకున్నారు, నేను పొందుకున్నాను. చాలామందికి ఈ రక్షణ సంతోషం లేదు. యేసు రక్తం చింది 2025 సంవత్సరాలు అయిపోయింది. ఇది అందరి మీరు చిలకరింపబడి అందరూ రక్షణ సంతోషంను పొందుటకై, మరి ముఖ్యంగా ఈ తుఫాను మధ్యలో పోరాడుతున్న ప్రజల మీద యేసు రక్తం చిలకరింపబడి, యేసు రక్తమా చిలకరించుము, యేసు రక్తమును కాపాడుముని ప్రజలను మనము వాళ్ళ తరపున ఈ పాట పాడి స్తుతించి దేవునిలో లీనమై వాళ్ళ కోసం ప్రార్థిస్తాం. May your holy blood be sprinkled upon those areas where people are struggling with a storm, Lord. Protect them from all the harm. ఇది మన ప్రార్థన. ఈ పాట పాడినప్పుడు ప్రార్థిస్తాం. రక్తముతో నన్ను కడిగి వేసాడే, రక్తముతో నన్ను కడిగి వేసాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు. మరొకసారి ఈ రక్షణ సంతోషం అలాగే సంరక్షణ కలగాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రెండు ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం కోసం, బయట జరుగుతున్న ప్రోగ్రాం కోసం ప్రార్థించుదాం. అవి రెండు స్థలాలు కూడా మీలాంటి బిడ్డలు కానుకలు ఇచ్చి మనమందరం కలిసి కట్టినటువంటి ఒక గొప్ప కేంద్రములు. ఒకటి కరుణా కేంద్రం, యేసు ప్రభు యొక్క డివైన్ మర్సీ సెంటర్, దివ్య కారుణ్య కేంద్రం హబ్సిగూడలో. మరొకసారి ఆ రోజుల్లో ఏ విధంగా సెకండ్ సాటర్డే, రెండవ శనివారం ఎంతమంది వచ్చి మీరు పాల్గొన్నారో అలాంటి ఒక అవకాశం ఇప్పుడు ఈ నెలలో నేను ఇక్కడ ఉన్న బృందంతో వచ్చి మిమ్మల్ని నడిపిస్తాం. రండి, దేవుని దీవెనలు పొందండి. జంట నగరంలో ఉన్న ప్రజలందరికీ విషయాన్ని తెలియచేయాలని మనవి చేస్తూ ఉన్నాను. దోస్ డేస్ వీ యూస్ టు హ్యావ్ లైక్ ఎ ఫెస్టివల్ సెకండ్ సాటర్డే ఇన్ డివైన్ మర్సీ సెంటర్. అండ్ దిస్ మంత్, after so many years, after so many months of asking,
we are somehow squeezing our time to come there because retreat is just getting over, not even getting over. So that is the time we are there. So please make it a point to take your struggle to come there and participate. ఇప్పుడు చూస్తున్నారు కదా తుఫాను, మండుతున్నటువంటి పరిస్థితి, ఇవన్నిటి మధ్యలో కరుణ ఒకటే మనల్ని రక్షించగలుగుతుంది. అది కూడా మన బ్రాంచే, ముత్తంగి బ్రాంచే డివైన్ మర్సీ సెంటర్. ఎంత కష్టపడి ఆ స్థలంలో అన్నింటినీ నిర్మించామో మీకు తెలుసు. మరొకసారి దాన్ని మనకు ఇచ్చినటువంటి యూజీ రెడ్డి గారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించమని కూడా ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఇంగ్లీష్ వడకం చేసుకుంటూ మధ్యలో అక్కడ 2వ శనివారం నాడు వస్తున్నాం. అందువలన మేము ప్రజలు శ్రమల మధ్యలో ప్రోగ్రామ్స్ చేసుకుంటూ అక్కడికి వస్తున్నాం. జంటనగర్లో ప్రతి ఒక్కరికి నా తరఫున ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలని చెప్పండి. ప్లీజ్ ఆన్ మై బిహాఫ్ tell all the people in twin cities to come participate in large number on 2nd Saturday. We have a special program in Divine Mercy Center, Apsiguda. అలాగే 21వ తారీఖున అది కూడా ఇక్కడ తెలుగోడక ముగించుకొని తెలుగోడక ముగించుకొని అటు సైడు జీవధార డివైన్ సెంటర్ రాంపూర్లో వరంగల్ మేత్రాసనంలో 21వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల లోపల నేను అక్కడికి రావడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఆ స్థలం మళ్ళీ నూతనీకరింపబడి అక్కడ ప్రార్థనలు జరగటానికి ఫాదర్స్ చాలా శ్రమ పడుతున్నారు. రండి, మనమందరం కలిసి మళ్ళీ ఒకసారి ఆ స్థలంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని కొంతసేపు విని ఆ గొప్ప కార్యమును చూద్దాం. అలాగే 22వ తారీఖున నల్గొండ మేత్రాసనంలో భీమావరంలో ఒకరోజు ప్రోగ్రాం స్వస్థత కూటానికి వస్తున్నాం. దయచేసి ఎన్ని ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెలియజేస్తూ, మరి ముఖ్యంగా DMI 24/7 గ్రూప్ ఎవరికైనా సర్టిఫికేట్ కావాలంటే ఇంకా పొందలేదంటే అక్కడికి వచ్చి మీరు స్వీకరించుకోవచ్చు. ఈ 3 రకమైన ప్రోగ్రాంతో పాటు ఇక్కడ వచ్చే ఆదివారం ప్రత్యేక ఆదివారం, కమింగ్ సండే ఇస్ అ స్పెషల్ సండే. as you know, it's falling exactly on November 2nd, which is dedicated to the souls departed. మన ఇంటిలో మరణించిన వాళ్ళందరి కోసం, ఆత్మల కోసం ప్రార్థించే గొప్ప దినం కరెక్ట్గా ఆదివారం, మొదటి ఆదివారం వస్తుంది. నేను ఇలా ఉండటానికి కారణం, ఎవరో దెబ్బలు తిని మనల్ని పెంచి పెద్దగా చేసిన వాళ్ళు కొందరు లేరు ఈ లోకంలో. అలాంటి వ్యక్తులందరినీ జ్ఞాపకం చేసుకొని వచ్చే ఆదివారం వాళ్ళ కోసం ప్రార్థిస్తాం. కమింగ్ సండే ఇస్ ఎ స్పెషల్ సండే, రిమెంబరింగ్ ద డిపార్టెడ్ సోల్స్ ఇన్ అవర్ ఫ్యామిలీస్ అండ్ ద సోల్స్ విచ్ నోబడి రిమెంబర్స్. దిక్కులేని ఆత్మలను కూడా మనం అర్పించి ప్రార్థించుకుందాం. సో కమ్ ఇన్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ అండ్ బీ బ్లెస్డ్. చివరి గుర్తులో ఉన్నాం. ఇర్మియా 1:9-10 అంతటా ప్రభు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లను, ఇదిగో నా పలుకులు నీ నోట పెట్టుచున్నాను, ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నేను నీకు అధికారం మొసగితిని. జెరమయా 1:9-10. The Lord touched his tongue and he said, see, I am putting my words in your mouth. From now I make you, give you authority over the nations and all kinds of people in the world. So ఆ ఆత్మ నాపై ఉన్నదని యేసు ప్రభు పలికిన విషయమే లూకా 4:18. ఆత్మతో పాడుదాం. చివరి గుర్తు చిన్న ప్రోగ్రాం ఈరోజు చేశాం. ఈ ప్రార్థన ద్వారా దేవుడు ఎవరెవరైతే చేయి విడిచిపెట్టాడు నన్ను దేవుడు అనుకుంటున్నారో చేయి విడువడు అని పాడే పాట, తమిళం పాట ఇది. తమిళంలో కూడా చివరిగా పాడి ముగిస్తాం. ప్రార్థనతో పాడుదాం. ఆత్మచేత అభిషేకించి వాక్యముచే నన్ను నడుపుచున్నాడు, யார் என்னை கைவிட்டாலும் என் இயேசு கைவிட மாட்டார், கைவிட மாட்டார், கைவிட மாட்டார், என் இயேசு கைவிட மாட்டார். నా యేసు చేయి విడువడు.
ఎందుకు ప్రభా ఎన్ని ఇబ్బందులని, ఎన్ని చోట్లలో తుఫాన్ వలన ప్రజలు బాధల్లో ఉన్నారో వారికి దేవుడు ఇప్పుడు చేయి చాచి ఆ పరిస్థితిని మార్చే దర్శనం చూసుకుంటూ భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ తుఫాను వలన ఇబ్బందుల్లో గురి అయిన ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కరెంటు లేక అటు ఇటు వెళ్ళలేక రహదారి అంత మూయబడిన స్థలంలో ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చిన్నపిల్లలు, వృద్ధ వయసులో ఉన్నవారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారికి, ఇబ్బందులలో ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్య కారుణ్య కేంద్రంలోను జీవధార డివైన్ సెంటర్లోను జరగబోతున్న ప్రోగ్రాం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం, ప్రత్యేక ఆదివారం వస్తున్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరగబోతున్న ఇంగ్లీష్ వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 17 సాయంత్రం నుంచి 21 సాయంత్రం వరకు జరగబోతున్న తెలుగు వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినంతో ఈ నెల చివరి రోజులలో శుక్రవారం చేరబోతున్న మా అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసిన బిడ్డలు లైవ్ చాట్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా మా కోసం ఫాదర్ గారిని ప్రార్థన అడుగుతున్న ప్రతి ఒక్కరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. సాగరమును శాంతపరచిన దేవుడు, ప్రశాంతతను కలిగించే దేవుడు, ప్రజల కన్నీళ్లు విని ఇంటికి వచ్చే దేవుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడే. ఈ తుఫాను వాతావరణంలో బాధలలో చిక్కుకున్న ప్రజల మీద కనికరించి మిమ్మలను కూడా భద్రంగా కాచి కాపాడునుగాక. The Lord who calmed the storm, may the same Lord have mercy upon the people as he came down when people groaned in pain in Egypt. May the same Father come down in the name of the Father, and of the Son, and of the Holy Spirit. చేయి విడువడు, చేయి విడువడు, యేసు చేయి విడువడు.